హలో అండి. రంజాన్ మూడవ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. అల్హమ్దులిల్లా. ఈరోజు ఏమేం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు రొయ్యల రైసు, రొయ్యల కర్రీ, ఇంకా వచ్చేసి కుబ్బత్ మాయ్ చేశాను, సలాతా చేశాను. ముందుగా అయితే రొయ్యల్ని ఉప్పు, పసుపు, వెనిగరు, ఇంకా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని దాన్ని ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ పక్కన పెట్టి తర్వాత మళ్ళీ ఆ రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకుంటే మనకు ఆ స్మెల్ అనేది ఉండదన్నమాట, నీచు వాసన అనేది ఉండదన్నమాట. అందుకని ముందుగా ఆ జిగురంతా పోవాలి. ముందుగా అయితే ఇలా చేస్తాను నేను. ఇక్కడ చూడండి, దానిమ్మకాయలను అయితే నేను నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. అవన్నీ బాక్సులు తీసి పెట్టుకుంటాను, ఎందుకంటే మనం సలాత్లోకి యూజ్ చేస్తాం. ఇక్కడ రొయ్యల రైసు, రొయ్యల కర్రీ కూడా అయిపోయింది. ఈ రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి, చూసేయండి. ఓకేనా. మొవ్వష్ రుబియాన్ ఇంకా మరక్ రుబియాన్ అని ఉంటుంది. ఇక్కడైతే కుబ్బత్ మాయ్ చేస్తున్నాను. పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకొని అల్లం తెల్లగడ్డ పేస్ట్, మసాలాలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, లెమన్ పొడి, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని వాటర్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఇందులో నేను దానిమ్మకాయ సాస్ కొద్దిగా వేస్తాను. ఇంకా కుక్కర్స్ అంటే ఓట్స్ అవి కూడా 2 స్పూన్లు వేసి కొద్దిగా మరగనిచ్చి ఈ కుబ్బాలను వేసుకోవాలన్నమాట. అంతే అండి. కొద్దిసేపు ఉడికిస్తే మనకు రెడీ అయిపోతుంది. కుబ్బాలు మనకు ఉడకాలి అంతే. ఈ కుబ్బాల్లో మటన్ స్టఫింగ్ ఉంటుందండి. ఇక్కడైతే నేను సలాతా చేస్తున్నాను. కియార్ అంటే ఏమంటారంటే కీరకాయ, టమాటాలు, క్యారెట్, ఆనియన్, ఇంకా వచ్చేసి అవన్నీ కట్ చేసుకున్నాను. ఇక్కడ మనం సల్సా చేస్తున్నాము. సలాతాలేకి సోయా ఆకు ఉంటుంది కదా, సోయా ఆకు 3 రెబ్బలు వచ్చేసి తెల్లగడ్డ, ఇంకా వచ్చేసి ఉప్పు, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, నిమ్మరసము, ఇంకా వచ్చేసి 1 కప్పు పెరుగు, ఇవన్నీ అయితే మిక్సీ పట్టుకొని మనం సల్సా చేసుకుంటాం అనమాట ఇందులోకి. ఇక్కడ నేను సలాతా అన్ని ఒక గిన్నెలోకి వేసి కలుపుకుంటున్నాను అనమాట. మొత్తం ఇలా వేసి అంతా కలిసేలా కలుపుకొని లాస్ట్లో పైన మనము దానిమ్మ గింజలు వేసుకోవాలి. దీనిపైన ఇంకా కుబ్బుస్ అనేది రోటీ ఉంటుంది, మన సమోసా సీడ్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేశాను ఇలాగా. అవి సలాతా పైన వేసుకుని తింటే చాలా బాగుంటాయి, క్రంచీగా. ఇక్కడ చూడండి, సల్సా కూడా రెడీ అయిపోయింది. సూపర్ ఉండిందండి సలాతా అయితే. మొత్తం అయితే ఇలా పెట్టేశానండి. పప్పు సూపు, కుబ్బత్ మాయి, ఇంకా వచ్చేసి మరక రుబియాను, ఇంకా వచ్చేసి చికెన్ సూప్ కూడా ఉండింది ఇంట్లో, అది, ఇంకా వచ్చేసి రొయ్యల రైస్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇలా అయితే పెట్టేశాను అనమాట. ఇదే అండి ఈరోజు మన ఇంట్లో స్పెషల్స్. మీరేం చేశారు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చూస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిమానం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను అల్లాహ్కి దువా చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.